యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుంటూ వచ్చాం. అక్కడ మనం చూసినప్పుడు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యము ఇక్కడ హెబ్రోను సంఘంలో సార్వత్రిక సంఘానికి ఇచ్చినటువంటి మొదటి వాగ్దానం. అది చూడండి, అక్కడ ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో లేదు. ద లార్డ్ దై గాడ్ ఈజ్ విత్ ది విత్ సో ఎవర్ దౌ గోయెస్ట్. అంటే నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అనేటటువంటి సార్వత్రిక సంఘ వాగ్దానం గురించినటువంటి దేవుని యొక్క వాక్కును మనం ఈ సమయంలో కలిగి ఉండనాయించున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క మాటలను దేవుడైన యెహోవా ఎవరికి చెప్తూ ఉన్నాడు? యెహోషువకు చెప్తూ వస్తున్నాడు. కనుక ఏమని చెప్తున్నాడు? దేవుడు యెహోషువతో ఏం చెప్తున్నాడంటే, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. యెహోషువ, నేను నీకు తోడై ఉంటాను, నీవు నడిచే మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉంటాను అని దేవుడు యెహోషువతో మాట్లాడుతూ వస్తున్నాడు. కనుక ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు అని మనం గమనించినప్పుడు 1వ అధ్యాయం 1వ వచనం, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడు అయిన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. కాబట్టి ఇక్కడ అంతకుముందు దేవునికి ఎవరు సేవకుడిగా ఉన్నారు అని గమనించినప్పుడు మోషే అంతవరకు కూడా ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మోషే చనిపోయాడు, మోషే మృతి పొందాడు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించాల్సిన బాధ్యత నీపై ఉంది. కాబట్టి నీవు నడిచే మార్గంలో నేను నీకు తోడై ఉంటాను అని దేవుడు భరోసా ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యెహోషువకు దేవుడు ఒక ఎటువంటి ఎంకరేజింగ్ మాటలు చెప్తున్నాడు అనమాట, ఉత్సాహపరిచేటటువంటి మాటలను చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఆ మాటలు చెప్పాల్సిన అవసరం లేదు యాక్చువల్గా చెప్పాలంటే, ఎందుకంటే యెహోషువ గొప్ప సేవకుడుగా ఉన్నాడు, యెహోషువ గొప్ప నాయకుడిగా ఉన్నాడు, యెహోషువ మంచి విశ్వాసిగా ఉన్నాడు. అటువంటి వ్యక్తికి దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు, ధైర్యంగా ఉండు, భయపడొద్దు, ధర్మశాస్త్రాన్ని పాటించు, కాబట్టి అప్పుడు నేను నీవు నడిచే మార్గంలో నీకు తోడై ఉంటాను అని మాటలు చెప్తూ వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఎంత భక్తిపరులమైనప్పటికీ, మనం ఎంత పరిశుద్ధులమైనప్పటికీ, లేదా మనం దైవజనులమైనప్పటికీ, ఎంత చక్కగా పాటలు పాడేవారం అయినప్పటికీ, ఎంత చక్కని సంగీత వాయిద్యాలు వాయించేవారం అయినప్పటికీ, నువ్వు ఎంత బలవంతుడమైన విశ్వాసం అయినప్పటికీ మన జీవితంలో మనము దిగులు చెందుతాం, మన జీవితంలో మనము ఒత్తిడికి లోనవుతాం. అర్థమవుతుందని మన జీవితంలో మనకి సందేహాలు అనేవి వస్తూ ఉంటాయి. అర్థమవుతుందా? కాబట్టి దేవుని యొక్క గైడెన్స్, దేవుని యొక్క నడిపింపు మనకి ఎంతో అవసరం. ఇక్కడ యెహోషువ ఎంత బలవంతుడు, నాయకుడు, పరిచారకుడు, సేవకుడు అయినప్పటికీ యెహోషువతో దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నడిచే మార్గంలో నేను నీకు తోడై ఉండకపోతే నీవు నడవలేవు అంటున్నాడు. అర్థమవుతుందా? నాకు చక్కగా సైకిల్ తొక్కడం వచ్చి కదా, దాన్ని తొక్కుంటూ వెళ్ళిపోతే ఎక్కడో గుద్దేస్తాం కదండి. కాబట్టి దేవుడు మనకు తోడై ఉండాల, మనం నడిచే మార్గం అంతటిలో దేవుడు మనకు తోడై ఉండాల. కనుక ఈ యొక్క విశ్వాస యాత్రలో మనము పరమ కానానుకు చేరాలి. అర్థమవుతుందండి? కాబట్టి మనం పరమ కానానుకు చేరే మార్గం అంతటిలో దేవుడైన యెహోవా మనకి తోడై ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి విడిపింపబడిన వారై ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? కానాను దేశానికి వెళ్తున్నారు. కాబట్టి కానాను దేశానికి వెళ్ళటం చాలా తక్కువ సమయమే పడుతుంది. అయినప్పటికీ వారు 40 సంవత్సరాల అరణ్యంలో తిరుగులాడుతూ వచ్చారు. దానికి గల కారణం ఏంటంటే, వారు దేవునికి విరోధముగా ప్రవర్తించిన వారుగా ఉన్నారు. కాబట్టి అంతవరకు మోషే నడిపించాడు. ఇప్పుడు ఆ బాధ్యతను యెహోషువ తీసుకున్నాడు. ఇప్పుడు యెహోషువ ఏం చేయాలి? యెరికోను దాటాలి, యోర్దాను నదిని దాటాలి. అర్థమవుతుంది? ఇంకా అనేక మంది జనాంగాలని ఓడించుకుంటూ కానానుకు చేరాలి. కాబట్టి ఇది అంత సులువైనటువంటి విషయం ఏమాత్రం కూడా కాదు. కానానికి చేరాలంటే చాలా ఒత్తిడులు ఉంటాయి, చాలా భయాలు ఉంటాయి, చాలా ఆందోళనలు ఉంటాయి. వీటినన్నిటినీ దాటుకుంటూ ముందుకెళ్ళాలంటే దేవుని యొక్క సహాయం మనకి అవసరం. మనం కూడా పరలోకం చేరేంత వరకు కూడా మనము కూడా అనేకమైనటువంటి అడ్డంకులను దాటుకుంటూ ముందుకి వెళ్ళాలి. దాటుకుంటూ ముందుకెళ్ళాలంటే దేవుని యొక్క సహాయము,
ఆయన యొక్క నడిపింపు మనకి ఎంతో అవసరం. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ యెహోషువతో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మొట్టమొదటిగా చూడండి 7వ వచనం చదువుదాం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకి గాని తొలగకూడదు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఒక మాట అక్కడ రాయబడింది, ధర్మశాస్త్రము అంతటి చొప్పున చేయవలెను. చెప్పండి, దేని ప్రకారం చేయాలంటున్నాడు? నీవు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉండాలంటే నేను నీకు ఇచ్చిన ధర్మశాస్త్రం చొప్పున నీవు చేయాలి, ధర్మశాస్త్రం ప్రకారము జీవించాలి, ధర్మశాస్త్రం ప్రకారము నడుచుకోవాలి. అప్పుడు నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు, అప్పుడు నువ్వు కుడికి గాని ఎడమకి గాని తొలగిపోవు అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందండి? కాబట్టి ఇక్కడ ఒక ఆజ్ఞనిస్తున్నాడు యెహోషువ, ధర్మశాస్త్ర విషయంలో నువ్వు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, ధర్మశాస్త్ర ప్రకారము నువ్వు చేయాలి. తర్వాత 8వ వచనంలో ధర్మశాస్త్రాన్ని బోధించాలి. అర్థమవుతుందండి? తర్వాత దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. కాబట్టి మన మార్గంలో మనం చక్కగా నడవాలంటే, మన మార్గము వర్ధిల్లాలంటే మనం ఏం కలిగి ఉండాలా? ధర్మశాస్త్రాన్ని మనము పాటించే వారముగా, దానిని అవలంబించే వారముగా ఉండాలి. అంటే ఇక్కడ మనం చూస్తే యెహోషువ దేవుని యొక్క ఆజ్ఞకు లోబడుతున్నాడు, దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపిస్తున్నాడు. అర్థమవుతుందండి? కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే విధేయత. చెప్పండి, విధేయత. నా ధర్మశాస్త్రం అంతటి చొప్పున నీవు చేయవలెను అని దేవుడు యెహోషువతో చెప్తున్నాడు. ఆ మాటకు యెహోషువ విధేయత చూపిస్తున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన వారలారా, మన జీవితంలో మనం విధేయతను కలిగి ఉండకపోతే దేవుడు మన మార్గంలో మనకు తోడై ఉండడు. అర్థమవుతుందా? మనం ఏం కలిగి ఉండాలమ్మా? విధేయత, ఒబీడియన్స్ కలిగి ఉండాల. కాబట్టి మనం లోబడే తత్వాన్ని మనం కలిగి ఉండాలా. కాబట్టి అప్పుడే దేవుడు మన మార్గానికి తోడై ఉంటాడు. అర్థమవుతుంది? ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క వాక్యం. దీపం వెలిగిస్తే ఏముంటుంది? వెలుగు వస్తుంది. దీపం వెలిగిస్తే వెలుగు వస్తుంది. అదేవిధంగా వాక్యం ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు, దీపం ఎక్కడుంటే అక్కడ వెలుగు ఉంటుంది. అదేవిధంగా దేవుని వాక్యం ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు. కాబట్టి ఆ వాక్యాన్ని నీ హృదయంలో నీవు కలిగి ఉండాలా. దావీదు అంటాడు, నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దావీదు హృదయంలో ఏముంది? దేవుని వాక్యం. మన హృదయంలో ఏముంటుంది? అంతా రోత ఉంటది. మన హృదయంలో అంతా అసూయ, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ మన హృదయంలో ఉన్నాయి. ఇవన్నీ మన హృదయంలో ఉంటే మన మార్గంలో మనం వర్ధిల్లలేము. ఇవన్నీ మన హృదయంలో ఉంటే మనం చక్కగా నడవలేము. ఇవన్నీ మన హృదయంలో ఉంటే దేవుడు మన మార్గానికి మనకు తోడై ఉండడు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యానికి మనం అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి. ఆయన ధర్మశాస్త్రాన్ని మనం పాటించాలి, దాన్ని పఠించాల. కాబట్టి నాన్న అది ఆగిపోయినా పర్వాలేదు, అలా ఉంచే. కాబట్టి ప్రియమైన వారలారా, కాబట్టి మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా విధేయత కలిగి ఉండాలి. ఎవరైతే విధేయత కలిగి ఉంటారో వారి మార్గానికి దేవుడు ఏమై ఉంటాడు? తోడై ఉంటాడు. కాబట్టి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఏముంటుంది? ఆయన ఏం చేస్తూ వచ్చాడు? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఏం కలిగి ఉన్నారు? విధేయత కలిగి ఉన్నాడు. కాబట్టి తను తాను తగ్గించుకున్నాడు, మరణము పొందినంతగా విధేయత చూపించాడు. మరి దేవాది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారే అంత విధేయత చూపిస్తే మనం ఎంత విధేయత చూపించాలి? కాబట్టి విధేయత అనేది మనం ఇక్కడ గమనిస్తున్నాం. అర్థమైందా? ఆయన శ్రమపడి విధేయత నేర్చుకున్నాడట. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రులైనటువంటి మరియ యోసేపులకు లోబడి ఉన్నాడంట. అర్థమవుతుందా? కాబట్టి ఆ విధంగా మనం కూడా లోబడి ఉండాలా, విధేయత కలిగి ఉండాలా. విధేయత లేకపోతే దేవుడు మనకి తోడై ఉండడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం.
కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. కాబట్టి అక్కడ మనం ఏం కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. అర్థమవుతుందా? కాబట్టి మనం ఇక్కడ కుమారునికి విధేయత కలిగి ఉండాలి అని మనం ఇక్కడ గమనిస్తున్నాం. దేవునికి మనం విధేయత చూపించాలి, దేవునికి మనం లోబడి ఉండాలి. లోబడి లేకపోతే మనకి ఏముండదు? జీవం ఉండదు. ఏముంటుంది? ఉగ్రత ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? ఉగ్రత. కాబట్టి మనం ఉగ్రత పాలు అవ్వకుండానట్లుగా మనం ఏం చేయాలి? దేవుని యందు లోబడి ఉండాలి, లేదా దేవునికి విధేయత కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనం నడిచే మార్గంలో మనకి తోడై ఉంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనం ఇక్కడ గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే విధేయత కలిగిన వారి మార్గానికి దేవుడు తోడై ఉంటాడు. మనందరికీ తెలుసు. కాబట్టి వాక్యము, కాబట్టి నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. కాబట్టి నా త్రోవకు వెలుగు. కాబట్టి త్రోవలో వెలుగు లేకపోతే మనం దారి తప్పిపోయే వారంగా ఉంటాం. త్రోవలో వెలుగు లేకపోతే మనం పడిపోయే వారంగా ఉంటాం. కాబట్టి త్రోవకు వెలుగు ఏంటి? దేవుని యొక్క వాక్యము. కాబట్టి ఆ వాక్యానికి మనం అధిక ప్రాధాన్యతనిస్తే మనం దేవునికి ఎక్కువ విధేయత చూపించినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు పొట్టేళ్లు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. కాబట్టి ఏంటి శ్రేష్టమైంది? ఏంటి? బలులు అర్పించడం శ్రేష్టమైందా? మాట వినటం శ్రేష్టమైందా? మాట వినటం. కాబట్టి ఇప్పుడు దేవుని మాటను యెహోషువ విన్నాడు. అర్థమైందా? అది శ్రేష్టమైంది. యెహోషువ నా ధర్మశాస్త్రం అంతటి చెప్పున నువ్వు చేయాలి, నా ధర్మశాస్త్రాన్ని నువ్వు బోధింప తప్పుకోకూడదు, అర్థమవుతుందా అని చెప్పినప్పుడు ఆ మాటను చక్కగా విని దానిని అవలంబించి తన జీవితంలో నడుచుకుంటూ వెళ్ళాడు. కాబట్టి ఆయన మార్గానికి దేవుడు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారులారా, మన మార్గానికి దేవుడు తోడై ఉండాలంటే ఆయన మాటను మనము ఆలకించాలి. అందుకనే యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో ఏముంటుంది? నన్ను ప్రేమించువాడు నా మాట గైకొనును అని ఉంటుంది. ఏముంటుంది? నన్ను ప్రేమించువాడు నా మాట గైకొనును. మీ నాన్న ఒక మాట చెప్పాడు అనుకో, అమ్మ ఇది చెయ్యి అనేసి, వెంటనే నువ్వు చేస్తే నాన్న ఏమనుకుంటాడు? నా కూతురు నన్ను ప్రేమిస్తుంది కాబట్టి నా మాట విన్నది అనుకుంటాడు. అవునండి? కాబట్టి మాట వినకపోతే తండ్రిని ప్రేమించినట్టు కాదు. తండ్రిని ఎవరైతే ప్రేమిస్తారో తండ్రి మాటను గైకొంటారు. అర్థమైందా? నువ్వు తండ్రి మాటను గైకొనటం లేదంటే నీకు నీ తండ్రి మీద లేదా దేవుని మీద నీకేం లేదు? ప్రేమ లేదు. కాబట్టి మనం దేవుని ప్రేమించే వారముగా చెప్పుకుంటున్నాం కానీ ఆయన మాటను మనము గైకొనటం లేదు. కాబట్టి మన బలలో చేయి వేసే ముందు మనం దేవుని ప్రేమిస్తున్నామా? మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మాటను మనం గైకొంటున్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకొని ఏం చేయాలా? బలలో చేయి వేయవలసిన అవసరత ఉంది. మొట్టమొదటిగా ఒక సంగతి చూసాం. ఎవరైతే విధేయత కలిగిన జీవితం కలిగి ఉంటారో వారి మార్గానికి దేవుడు ఏమై ఉంటాడు? తోడై ఉంటాడు. అది మొదటి సంగతి. రెండవది చూద్దాం. చూడండి, అదే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి, చాలండి, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. చెప్పండి, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఎవరైతే ధైర్యం కలిగి ఉంటారో వారి మార్గానికి దేవుడు తోడై ఉంటాడు. రెండవది ఏంటండి? ధైర్యం కలిగి ఉన్నటువంటి వారి మార్గానికి దేవుడు తోడై ఉంటాడు. మనకు ప్రతిదానికి భయమే. అర్థమైందా? పిల్లంటే భయం, అన్ని భయమే. కాబట్టి మనం ఆ భయాన్ని మనం కలిగి ఉండకూడదు. అర్థమవుతుందా? ధైర్యంగా ఉండమంటున్నాడు దేవుడు. ధైర్యం కలిగి ఉన్న వారి మార్గానికి దేవుడు తోడై ఉంటాడు. భయపడకము, యెహోవా నీకు తోడై ఉన్నాడు అనేటటువంటి మాటలు బైబిల్లో మనం అనేక సార్లు చూడవచ్చు. సంవత్సరానికి 365 రోజులు అయితే బైబిల్లో 365 సార్లు భయపడకము అని రాయబడింది. అంటే రోజుకి ఒకసారి చొప్పున దేవుడు నీతో ఏం చెప్తున్నాడు?
భయపడొద్దని చెప్తే మనం ఏం చేస్తాము? భయపడుతూనే ఉంటాం. ఓరు బాబు ధైర్యంగా ఉండరా అంటే అధైర్యపడిపోతాం. కాబట్టి దేవుడు నువ్వు అధైర్యపడేవాడుగా, భయపడేవాడుగా ఉండాలని ఆశపడటంలే. ఆ విధంగా నువ్వు ఉంటే దేవుడు నీకు తోడై ఉండడు. ధైర్యంగా దేన్నైనా ఏం చేయాలా? ఎదుర్కోవాలి. అర్థమవుతుందా? 28వ అధ్యాయం 1వ వచనం సామెతల్లో ఏముంటుంది? నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండును. నీతిమంతుడు ఎలా ఉంటాడు? సింహము వలె ధైర్యంగా ఉంటాడు. అడవిలో సింహాన్ని మనం చూడొచ్చు, ఏనుగుని చూడొచ్చు. అవునండి, ఏనుగు జనరల్ గా సింహము కంటే చాలా పెద్ద జంతువు, చాలా బలమైన జంతువు. కానీ సింహానికి ఏనుగు భయపడద్దా? ఏనుగు సింహం భయపడద్దా? సింహానికే ఏనుగు భయపడుతుంది. ఎందుకంటే సింహం ఒక్క అడుగు ముందుకేసిందంటే ఏమవుద్ది? అడవిలో ఉన్నటువంటి మిగిలిన జంతువులు బిక్కుమంటూ వెనక్కి వెళ్ళిపోతాయి. అదంత ధైర్యంగా ముందుకు వస్తుంది. కాబట్టి అది ఒక్కసారి గర్జించిందంటే అడవి అంతా రీసౌండ్ వచ్చేస్తుంది. అవునా కాదా? కాబట్టి మనం ఎలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు? సింహము వలె ధైర్యంగా ఉండాలా. సింహం వలె ధైర్యంగా ఉండాలంటే నీతిమంతులమై ఉండాలి. దేవుడు తన రక్తంతో మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. కాబట్టి మనం అధైర్యపడాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు. యూ హ్యావ్ టు బి కరేజియస్. నువ్వు ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు నీకేమిచ్చాడంటే 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చిన గాని ఆ పిరికితనము గల ఆత్మను దేవుడు నీకు ఏం ఆత్మనిచ్చాడు? ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడు, కానీ పిరికితనం గల ఆత్మను దేవుడు నీకు ఇయ్యలేదు. కాబట్టి దేనికి కూడా ఏం చేయకూడదు? భయపడకూడదు. అమ్మో నా భవిష్యత్తు ఏమైపోద్దో భయపడాల్సిన అవసరం లేదు. దేవుని చేతులకు అప్పచెప్పియాలి. అర్థమవుతుందా? కాబట్టి అమ్మో నా పిల్లలు ఏమైపోతారో భయపడే అవసరం లే. అమ్మో నా ఆరోగ్యం ఏమైపోద్దో ఏం భయపడే అవసరం లే. అర్థమవుతుంది? దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు. దేవుడు ఆయన నిన్ను సంరక్షిస్తాడు. ఆయన నిన్ను కొనసాగింపజేస్తాడు. కాబట్టి ప్రియమైన వారులారా, మనం ఎలా ఉండాలి చెప్పండి? ధైర్యంగా ఉండాలి. ఎలా ఉండాలా? ధైర్యంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనకి తోడై ఉంటాడు. కాబట్టి ప్రియమైన వారులారా, చూడండి 2వ దినవృత్తాంతాల గ్రంథం ఒక మాట చూపించి ముందుకెళ్దాం. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం 7వ వచనం. 2వ దినవృత్తాంతం 32:7. మీరు దిగులు పడకుడి, ధైర్యం విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. కాబట్టి అక్కడ ఏమంటున్నాడంటే హిజ్కియా తన ఆ దేశ ప్రజలతో చెప్తున్నాడు. సన్హెరీబు అనేటటువంటి వ్యక్తి ఆ ఇశ్రాయేల్ ప్రజల మీదకి యుద్ధానికి వస్తాడు. అప్పుడు వాళ్ళని చూచి ప్రజలందరూ భయపడిపోతా ఉంటారు. అప్పుడు హిజ్కియా ప్రజల్ని ధైర్యపరుస్తూ ఏమంటున్నాడు చెప్పండి? ఏమంటున్నాడు? మీరు దిగులు పడకుడి, ధైర్యం విడవకుడి. అర్థమైంది? అష్షూరు రాజుకైనను అతనితో కూడా సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతను కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. మానవ సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయం చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు ఆ యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మికించరి. అర్థమైంది? దేవుని మాటల యందు వారు నమ్మికించారు. విస్మయం పొందొద్దు, భయపడొద్దు. వారికి మానవ సంబంధమైన హస్తమే వారికి సహాయం చేస్తుంది, కానీ మనకి దైవ సంబంధమైన హస్తం, దేవుని యొక్క కరుణా హస్తం మనకేం చేస్తుంది? సహాయం చేస్తుంది, తోడుగా ఉంటుందని చెప్పినప్పుడు ప్రజలందరూ ఆ మాటలు విన్నారు, ధైర్యపడ్డారు. అర్థమైంది? అక్కడ దేవుని వాక్యాన్ని విన్నప్పుడు కూడా నువ్వు ఇంకా అధైర్యపడుతూ పిరికితనం కలిగినటువంటి వాడవుగా దానవుగా ఉంటే దేవుడు నీ మార్గానికి ఏమాత్రము కూడా తోడై ఉండడు. కాబట్టి మొదటిది విధేయత కలిగి ఉంటే దేవుడు నీకు తోడై ఉంటాడు. రెండవది నువ్వు ధైర్యంగా ఉంటే దేవుడు నీకు తోడై ఉంటాడు. అర్థమవుతుందా? 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే స్వస్థపడతానని చెప్పి ధైర్యంతో వచ్చి ముట్టుకుంటుండే అప్పుడు ఏమన్నాడు ఆయన ఏమన్నాడు? కుమారి అధైర్యపడొద్దు. ఏమన్నాడు ఆయన? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. అర్థమవుతుందా? కాబట్టి కుమారి అధైర్యపడొద్దు అంటున్నాడు దేవుడు నీతో. కాబట్టి ప్రియమైన వారులారా, అదేవిధంగా దేవుని శిష్యులు సముద్రం మీద వెళ్తా ఉంటే ఏమైంది? ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు భూతం అని చెప్పి వాళ్ళు భయపడిపోయారు. అప్పుడు ఏమన్నాడు ఆయన?
ధైర్యం తెచ్చుకొనుడి అన్నాడు. ఏమన్నాడు ఆయన? నేనే, ధైర్యం తెచ్చుకొనుడి, భయపడకుడి. నేనండి. ఆయన నన్ను చూసి భయపడతారండి? దేవుని చూసి కూడా మనం ఒక్కొక్కసారి భయపడిపోతూ ఉంటాం. అవును కదా? ఆయన తండ్రి అయిన దేవుడు నీకు సహాయం చేయడానికి, నీకు తోడై ఉండడానికి, నీకు నడిపించడానికి ఆయన నీ దగ్గరికి వస్తాడు. మనం ఏమైపోతాం? భయపడిపోతాం. ఒకరోజు రాత్రి నేను పడుకున్నప్పుడు ఒక రకమైనటువంటి వెలుగు వచ్చిందనమాట. నిజంగాను కొంతమంది ఏవో సాక్ష్యాలు చెప్తారు కానీ అవి కొన్ని నమ్మసక్యంగా ఉండవు. నిజంగానే జరిగింది. అప్పుడు నేను భయపడిపోయాను. ఎవరు నువ్వు వెళ్ళిపో అన్నాను. నేను దేవుడు వచ్చాడో ఏటో దేవుడిని వెళ్ళిపోమన్నాను అనేసి ఈ రోజుకి భయపడుతూ ఉంటాను. ఒకరోజు పడుకున్నప్పుడు మా అమ్మ ఒక గదిలో ఉంది, నేను ఒక గదిలో ఉన్నాను. ఉన్నప్పుడు ప్రకాశమానమైన వెలుగు ఒకటి వచ్చింది. నేను చూశాను. అది చూస్తే నేను భయపడిపోయాను. ఎవరు నువ్వు నా దగ్గర నుండి వెళ్ళిపో అన్నాను అనమాట. నోటితో ఇలాగే చెప్పాను. ఒకవేళ దేవుడు నా దగ్గరికి వచ్చాడేమో, నేను అనవసరంగా ఆ మాట అన్నానని తర్వాత నేను ఎంతో బాధపడ్డాను. కాబట్టి దేవుడిని చూసి భయపడొద్దు. దేవుడు నీకు సహాయం చేయడానికి వస్తాడు. అర్థమవుతుందండి? కాబట్టి రెండోది ఏంటి చెప్పండి? ధైర్యంగా ఉండాలా. అర్థమైంది? నువ్వు భయపడితే నీ యొక్క భయము దేవుని యొక్క తోడ్పాటుని నీకు దూరం చేస్తుంది. నీ యొక్క భయము దేవుని సన్నిధిని నువ్వు అనుభవించకుండా చేస్తుంది. కాబట్టి ప్రియమైన వారులారా, మనము అధైర్యపడకూడదు. అర్థమైందా? నువ్వు ధైర్యంగా ఉన్నావంటే అది నువ్వు దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నావు అనే దానికి సూచన అయి ఉన్నది. కాబట్టి ప్రియమైన వారులారా, అందుకనే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో ఏముంటుంది? నాకు ఎక్కువగా వచ్చినటువంటి వాగ్దానం అది. చదవండి. యెషయా 41 కరెక్ట్గా వచ్చింది. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్న వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నీకు బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. భయపడకము, నేను నీకు దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నేను నీకు సహాయం చేయవాడను నేనే. కాబట్టి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనం బలలో చేయవేస్తే మనము ధైర్యం కలిగి ఉన్నామా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. తర్వాత ముందుగా దేవుని యందు విధేయత కలిగి ఉన్నామా లేదా అనేది మనము ప్రశ్నించుకోవాలి. ఒకవేళ లేకపోతే, ప్రభా ఈసారి నుండి నేను విధేయత కలిగి ఉంటానికి ప్రయత్నిస్తాను, దయచేసి నాకు సహాయం చేయి, నా మార్గంలో తోడై ఉండు. ప్రభా ఇన్నాళ్ళు పిరిగివాడినిగా ఉన్నాను, ఇన్నాళ్ళకు భయపడేవాడినిగా ఉన్నాను, ఈసారి నుండి నేను ధైర్యంగా ఉండడానికి తీర్మానం తీసుకుంటున్నాను, కాబట్టి నాకు సహాయం చేయి అన్నప్పుడు దేవుడు నీ మార్గానికి ఏమై ఉంటాడు? తోడై ఉంటాడు. మూడవది చూడండి, యెహోషువ గ్రంథం, క్షమించండి, న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం. నేను చాలా తొందరగా చెప్తున్నాను ఎందుకంటే సమయం అయిపోయిందని. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము నేను చదువుతాను చూడండి. క్షమించండి, యెహోషువ గ్రంథమే 7వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఏలయనగా యూదా గోత్రములో జరహు ముని మనవడును, జబ్ది మనవడును, కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకునను గనుక యెహోవా ఇశ్రాయేలుల మీద కోపగించెను. అర్థమైందా? కోపించెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? తిరుగుబాటు చేశారు, పాపం చేశారు, శపితమైన దాన్ని తీసుకున్నారు. అర్థమైందా? శపితమైనది అంటే అర్థమేంటి? ఎవరు చెప్తారు? శపితమైనది అంటే అపవిత్రమైనది అని అర్థం. శపితమైనది అంటే ఏంటండి? అపవిత్రమైన దాని విషయంలో దేవుని సన్నిధిలో వీరు దేవునికి విరోధముగా తిరుగుబాటు చేసి పాపం చేశారు ఇశ్రాయేల్ ప్రజలు. అర్థమవుతుందా? దానిని బట్టి వారు హాయి అనే ఒక చిన్న పట్టణం మీద ఓడిపోయారు. హాయి అనే పట్టణాన్ని ఎంతో సులువుగా ఓడించవచ్చు. అయినప్పటికీ వీరు ఏం చేశారు? ఓడించడం పక్కన పెడితే ఓడిపోయారు. అర్థమైందా? కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఓటమి గల కారణం ఏంటంటే వారి జీవితంలో వారు కలిగి ఉన్నటువంటి తిరుగుబాటు, లేదా వారి జీవితంలో వారు కలిగి ఉన్నటువంటి అపవిత్రత. చెప్పండి, అపవిత్రత. అర్థమైందా? మనము అపవిత్రమైన జీవితాన్ని కలిగి ఉంటే దేవుడు మన మార్గానికి తోడై ఉండడు. లేదా మనం పవిత్రమైన జీవితం కలిగి ఉంటే దేవుడు మన మార్గానికి ఏమై ఉంటాడు? తోడై ఉంటాడు. కాబట్టి పవిత్రమైన జీవితాన్ని మనము కలిగి ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉంది. అర్థమవుతుందా? 1 పేతురు 1:16 ఏముంటుంది? వీలైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా
ఎవడును ప్రభువును చూడడు. అర్థమైందా? ప్రభువుని చూడాలంటే ఏం ఏం కలిగి ఉండాలా? పరిశుద్ధత కలిగి ఉండాలా. పరిశుద్ధత లేకపోతే నువ్వు ప్రభువుని చూడలేవు. ఇంకేంటి, దేవుడు నీకు నీ మార్గానికి ఏమాత్రము కూడా తోడై ఉండడు. అర్థమైందా? కనుక దేవుడు ఎటువంటి వాడు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన ఆయన మూడంతల పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు. అర్థమైందా? కాబట్టి ఆయన సమీపించడానికి మనం ఏమాత్రపు వారం? ఓకేనా? కాబట్టి మనం అపవిత్రత కలిగి ఉంటే ఆయనను మనం సమీపించలేం, ఆయన మనం చూడలేం, ఆయన మనకు తోడై ఉండలేడు. కాబట్టి మనం పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దుష్టుల ఆలోచన చెప్పు నడువక, పాపల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక. కనుక అక్కడ ఉంటే ఏమైపోతావు? నువ్వు పాపంలోనే ఉంటావు. వారితో ఉంటే నువ్వు అపవిత్రుడు అయిపోతావు. కాబట్టి వారి జోలికి మనం వెళ్ళకూడదు. దుష్టుల జోలికి, అపహాసకుల జోలికి, పాపుల జోలికి మనం వెళ్తే మనం అపవిత్రులం అయిపోతామని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనం ఇక్కడ చూస్తున్నటువంటి మాట ఏంటంటే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12:14. అందరితో సమాధానమును కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అదేవిధంగా మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధుడై ఉండుడని వ్రాయబడి ఉన్నది. చాలండి. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనం ఏమై ఉండాలా? పరిశుద్ధులమై ఉండాలా. కాబట్టి మన రహస్య పాపాలు, మనం రాజీపడే జీవితం, దేవుడు మనం రహస్య పాపాలను రాజీపడే జీవితం కలిగి ఉంటే దేవుడు ఏమైపోతాడు? మౌనంగా ఉండిపోతాడు. నీకు సహాయం చేయటానికి, నీతో నడవటానికి ఆయన ఏమాత్రం ముందుకి రాడు. పవిత్రత లేని చోట దేవుడు ఏమాత్రం కూడా ఉండడు. అర్థమైన క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అనే ఒక ఇంగ్లీష్ కొటేషన్ ఉంది. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. క్లీన్లీనెస్ అంటే తెలుసు, పరిశుభ్రంగా ఎక్కడ ఉంటే అక్కడ గాడ్లీనెస్, అక్కడ దేవుడు ఉంటాడు అని అర్థం. పరిశుభ్రమైన ప్రదేశంలో దేవుడు ఉంటాడు. అవునా కదా? కాబట్టి మన హృదయం పవిత్రంగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనతో పాటు ఉండటానికి ఇష్టపడతాడు. అర్థమైందా? చూడండి, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ఆయన నా మనవిని వినకపోవును. అర్థమైందా? మన హృదయంలో పాపమును లక్ష్యం చేస్తే దేవునికి సంతోషం ఉండదు. ఆయన మన మార్గానికి ఏమాత్రము తోడై ఉండడు. ఇంకొక మాట చూసి ముందుకెళ్దాం. 90వ కీర్తన 8వ వచనం. 90వ కీర్తన 8వ వచనం చదవండి. నీవు నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు, నేను చాలా పవిత్రంగా ఉన్నానండి, నేను ఎంత పవిత్రంగా మీకు తెలుసా అండి అని మనం అనుకోవచ్చు. అయితే దేవుడు ఏమంటున్నాడు? అక్కడ దావీదు ఏమంటున్నాడు? మా దోషములు నీ ఎదుట నీవు ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. ఆయనకి మొరగైన అది ఏది కూడా ఈ లోకంలో లేదు. అర్థమవుతుందా? ఆయన భూమి ఆకాశంలో నీకు సాక్షులుగా పెట్టాడు. మనం ఏ పాపం చేసినా ఆకాశం కింద చేయాలా, లేదంటే భూమి మీద చేయాలా? అవునా కదా? ఈ రెండు సాక్ష్యం పలుకుతా యోగ గ్రంథంలో ఉంటుంది. కాబట్టి ప్రియమైన వారులారా, మన పాపములన్నీ ఆయనకి తేట తెల్లంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిని మనం ఒప్పుకొని విడిచిపెట్టి పవిత్రులం అవటానికి ఇష్టపడాలా. అర్థమవుతుందా? పాపం అతిక్రమములను ఒప్పుకొనివాడు, అతిక్రమములను ఒప్పుకొని, చూడండి 28వ కీర్తన సామెతలు 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కనుక మనం కనికరం పొందాలి, మనం పవిత్రులం అవ్వాలా. అప్పుడు దేవుడు మన మార్గానికి తోడై ఉంటాడు. ఈ లోక యాత్రలో అర్థమవుతుందా? దేవుడు మనకేమై ఉంటాడన్నా? తోడై ఉంటాడు. ఎప్పుడు? పవిత్రత కలిగి ఉన్నప్పుడు. ఏం కలిగి ఉన్నప్పుడు అక్క? పవిత్రతగా. కానీ విధేయత కలిగిన వారి మార్గానికి, ధైర్యంగా ఉన్న వారి మార్గానికి, పవిత్రమైన జీవితం కలిగి ఉన్న వారి మార్గానికి దేవుడు ఏమై ఉంటాడు? తోడై ఉంటాడు. ఇంకొకటి చూపించి ముగిస్తాను. యెహోషువ గ్రంథం 16వ అధ్యాయము 20, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 20వ వచనం. సంసోను
ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఆ ఆ అయితే యెహోవా తనని ఎడబాసనని అతనికి తెలియదు. అతనికి సంసోనికి అర్థమవుతుందా? సంసోనును ఇక్కడ ఏం జరిగిందంటే సంసోనును దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టాడు. అది గుర్తుపెట్టుకోండి. సంసోనును దేవుడు విడిచిపెట్టేశాడు. సంసోనును దేవుడు విడిచిపెట్టనంత వరకు అర్థమైందా? సంసోను విజయం సాధిస్తూ వచ్చాడు. సంసోను సింహాన్ని చంపేశాడు. గాడిద దవడ ఎముక తెచ్చి 1000 మంది ఫిలిస్తీయులను చంపేశాడు. 2 భుజాల మీద ఆ పట్టణపు గేట్లను ఎత్తుకొని పారిపోయాడు. అర్థమవుతుందా? ఎప్పటి వరకు? దేవుడు తనతో ఉన్నంత వరకు. నక్కల్ని కుక్కను పట్టుకోవడమే మనకి రాదా? 2 నక్కలను పట్టుకొని 2 తోకలకి ముడేసి మధ్యలో దీపం పెట్టి వదిలేశాడు పంటల్లోకి. ఇవన్నీ చేయాలంటే అంత బలము జ్ఞానము ఉండాల. ఇవన్నీ చేయగలిగాడంటే దేవుడు అంతవరకు సంసోనుతో ఉన్నాడు కనుక సంసోను ఆ కార్యాలను చేయగలిగాడు. ఎప్పుడైతే దేవుడు సంసోను విడిచిపెట్టేశాడో అప్పుడు ఏమైపోయింది? తన బలం అంతా కూడా పోయింది. తన బలాన్ని కోల్పోయాడు. అర్థమైంది? తన కళ్ళు ఊడబెరకబడ్డాయి. తర్వాత ఏంటండి? ఆ యొక్క స్తంభాలకు కట్టివేయబడ్డాడు. తెరగలు విసురుతూ వచ్చాడు. అర్థమవుతుందా? కాబట్టి దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అర్థమైంది, నువ్వు దేవునితో సహవాసం చేయాలి. ఎవరితో సహవాసం చేయాలా? ఈ సంసోను దేవునితో సహవాసంలో ఉన్నంత కాలము వర్ధిల్లాడు. ఆ ఉన్నంత కాలము తన మార్గానికి దేవుడు తోడై ఉన్నాడు. అర్థమైందా? ఎప్పుడైతే తన ప్రతిష్టతను కోల్పోయి తన రహస్యాన్ని దలీలాగా చెప్పేశాడో, ఎప్పుడైతే తన తల వెంట్రుకలు గొరిగించబడ్డాయో అప్పుడు దేవుని యొక్క సహవాసము సంసోనుతో ఏమైపోయింది? విడిపోయింది. అప్పుడు ఏమైపోయాడు? బలహీనుడైపోయాడు. కాబట్టి మనం దేవునితో సహవాసం చేస్తేనే దేవుడు మనకి తోడై ఉంటాడు. అర్థమవుతుందమ్మా నేను చెప్పే మాటలు? అర్థమవుతుందని నవ్వుకుంటున్నారా? మనకు దేవుడు మనకు తోడై ఉండాలంటే మనం ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. అర్థమవుతుందా? ఆయనతో సహవాసం చేస్తేనే నీవు నడుచు మార్గం అంతట్లో దేవుడు నీకు తోడై ఉంటాడు. లేకపోతే నువ్వు ఒంటరిగా నడాలా. అర్థమవుతుందా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలియదు. కాబట్టి దేవునితో సహవాసం చేస్తే ఆయన నీకు డైరెక్షన్ ఇస్తాడు. ఆయన నిన్ను నడిపిస్తాడు. ఇదే త్రోవ అని దాంట్లో నడిపిస్తాడు ఆయన. కాబట్టి ప్రియమైన వారలారా చూడండి, ఇక్కడ మనం చూస్తే ఈ ఆదికాండము 5:24. ఆదికాండం 5:24. కాబట్టి హానోకు దేవునితో నడిచాను. అర్థమవుతుంది? హానోకు ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. సంవత్సరానికి 365 రోజులు అయితే ఆయన 365 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఎన్ని సంవత్సరాలు నడిచాడు ఆయన? నాట్ ఈవెన్ 1 సింగిల్ ఇయర్. ఎన్ని ఇయర్స్? 365 సంవత్సరాలు దేవునితో నడిచాడు. అంటే దాని అర్థం ఏంటంటే హానోకు దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. అర్థమైందా? హానోకు దేవునితో స్నేహం చేశాడు. అర్థమైందా? కాబట్టి మనం దేవునితో స్నేహం కలిగి ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అందుకని అన్ని సంవత్సరాలు దేవునితో నడవగలిగాడు. ఎవరండి? హానోకు. చూడండి 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. తీసిన తొందరగా చదవండి. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక క్షమించండి 1 తెస్సలోనిక అయితే 4:10. ఒక్క నిమిషం ఉండండి. తిమోతి పత్రిక అండి, 2 తిమోతి 4:10. 2 తిమోతి 4:10. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికీయులకు వెళ్ళాను. చాలండి. దేమ అనే వ్యక్తి ఏం చేశాడు? ఇహలోకమును స్నేహించాడు. లోకాన్ని స్నేహించి నన్ను విడిచి అంటే అక్కడ పౌలును విడిచి దేమ వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? హానోకు అయితే దేవుణ్ణి ప్రేమించి దేవునితో నడిచాడు. దేమ అయితే పౌలును విడిచిపెట్టేసి ఆ లోకాన్ని స్నేహించిన వాడే లోకంలోనికి వెళ్ళిపోయాడు. నువ్వు దేవుణ్ణి స్నేహిస్తున్నావా లేదంటే లోకాన్ని స్నేహిస్తున్నావా? నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉన్నావా లేదంటే దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నావా అనేది ఇక్కడ ప్రశ్నించుకోవాలి. కాబట్టి లోకంలో ఉన్నదంతయు నేత్రాస, శరీరాస, నేత్రాస, జీవపుడంబము. అవి దేవుని నుండి కలిగినవి కావు. అర్థమవుతుందా? నువ్వు లోకాన్ని స్నేహిస్తే నీ జీవితం నాశనం అయిపోతుంది.
దేవుడిని మార్గానికి ఏమాత్రము కూడా తోడై ఉండలేడు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన వారులారా, మనం దేవునితో సహవాసము కలిగి ఉండాలి. కాబట్టి కాబట్టి చూడండి, ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయనతో అంటే దేవునితో సహవాసం చేస్తే నీకు సమాధానము, నీకు ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. లోకంతో సహవాసం చేస్తే నీకు సమాధానం లేదు, నీకు మేలు ఏమాత్రం కూడా లేదు. ఇందా సహోదరుడు కూడా వాక్యంలో చెప్పారు. అది నేను చూడండి ఆ మాట. సామెతల గ్రంథం 22వ అధ్యాయం. ఒక్క నిమిషం. 23:20 చదవండి. సామెతలు 23:20. ద్రాక్షరసము త్రాగువానితోనైనను మాంసము హెచ్చుగా తినువానితోనైనను ఎవరితో సహవాసం చేయకూడదట? మాంసము హెచ్చుగా తినువానితో, ద్రాక్షరసం త్రాగే వారితో సహవాసం చేయకూడదు. ఎవరితో సహవాసం చేయాలా? ఆయనతో సహవాసం చేయాలా. అర్థమవుతుందా? తర్వాత 22వ అధ్యాయం 24వ వచనం. కోప చిత్తునితో సహవాసము చేయకము. అర్థమైందా? తర్వాత 24వ అధ్యాయం 1వ వచనం. దుర్జనులను చూచి మత్సరపడకము, వారి సహవాసము దుర్జనులు. చెడ్డవారితో మనం ఏం చేయకూడదు? సహవాసం ఏమాత్రం కూడా చేయకూడదు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడు, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపో. అర్థమైందా? కాబట్టి మన దేవుడు జ్ఞానవంతుడైన దేవుడు. సర్వజ్ఞాన సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. ఆ జ్ఞాని అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసం చేయాలా, ఆయన ప్రజలతో సహవాసం చేయాలా, ఆయన సంఘముతో సహవాసం చేయాలా. అర్థమవుతుందండి? అప్పుడు దేవుడు నీ మార్గానికి ఏమై ఉంటాడు? తోడై ఉంటాడు. అర్థమైందా? ఆయన ప్రజలతో సహవాసం చేయాలి. అర్థమైందా? నీ ప్రజలు, నీ భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు అంటాడు దావీదు. నీ భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. నీకెవరిష్టం? నా స్కూల్లో నాతో పనిచేసేవారు నాకు ఇష్టంగా ఉండాలా? మీ ఆఫీస్లో మీతో పనిచేసేవారు మీకు ఇష్టంగా ఉండాలా? లేదంటే మీ ఇరుగు పొరుగు వారు మీకు ఇష్టంగా ఉండాలా? ఎవరికి ఇష్టంగా ఉండాలా? ఆయన భక్తులు, దేవుని రక్తం చేత కడగబడిన వారితో నువ్వేం కలిగి ఉండాలా? సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అప్పుడు దేవుడు నీ మార్గానికి ఏమై ఉంటాడు? తోడై ఉంటాడు. అర్థమైంది? ఇంకా ఒక పాయింట్ ఉంది, సమయం అయిపోతుంది కాబట్టి నేను ముగించేస్తున్నాను. కాబట్టి ప్రియమైన వారులారా, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఎప్పుడంటే నువ్వు విధేయత కలిగి ఉన్నప్పుడు, ఎప్పుడంటే నువ్వు ధైర్యం కలిగి ఉన్నప్పుడు, ఎప్పుడంటే నువ్వు పవిత్రమైన జీవితం కలిగినప్పుడు. అర్థమైంది? ఎప్పుడంటే నువ్వు దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుడు నీ మార్గానికి తోడై ఉంటాడు. ఆ విధంగా మనం ఉన్నామా లేదా అనేది మనం పరీక్షించుకున్న వారమై బలలో చేయడానికి ముందుకి కొనసాగుదాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.